పొలిటికోస్ డివైన్ పాత్ ప్రేక్షకులకు బోనాలు పండుగ శుభాకాంక్షలు. హైదరాబాద్ లో నలుమూలల నుంచి కూడా అందరూ బోనాలు పండుగ ఉత్సవాలు జరుపుకోవడానికి అంగరంగ వైభవంగా అమ్మవారికి బోనాలు సమర్పించడానికి సిద్ధమైపోయారు. అయితే ఈ రోజు మనం గోల్కొండ వద్ద మొట్టమొదటి బోనాన్ని సమర్పించుకున్న తరువాత అమ్మవారికి ప్రతి చోట కూడా బోనాల ఉత్సవాలు అయితే ప్రారంభమవుతాయి. అదేవిధంగా బోనం అంటే అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో ఇచ్చే ప్రసాదం అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే అమ్మవారికి సమర్పించే ఈ బోనాన్ని చిన్న చిన్న మట్టి కుండల్లో అన్నం, పెరుగు, అలాగే బెల్లం కలిపి ఆ కుండ చుట్టూ వేపాకులని అలంకరించి కుండ పైన దీపం పెట్టి అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాన్ని సమర్పిస్తారు. మరి ఇంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాన్ని సమర్పించి కోరిన కోరికలు నెరవేరుతాయని కూడా భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. అయితే ఈ బోనాల పండుగ కూడా ఒక ప్రత్యేకమైన కథనం ఉంది. 1869 నాటి కాలంలో హైదరాబాద్ ప్రజలందరూ కూడా కలరా వ్యాధితో బాధపడుతూ ఉండేవారు. నగరం అంతటా కూడా అస్తవ్యస్తంగా మారిపోయింది. మరి అలాంటి క్లిష్ట పరిస్థితిలో అమ్మవారు దయ ఉండాలని నగర ప్రజలు అందరూ కూడా మహాకాళి అమ్మవారిని మొక్కుకోవడం జరిగింది. వారు మొక్కున మొక్కులనే అమ్మ నెరవేరుస్తూ కలరా వ్యాధిని నిర్మూలన కూడా చేశారు అమ్మవారు. అప్పటి నుంచి రాష్ట్ర ప్రజలందరూ కూడా హైదరాబాద్ లో ప్రత్యేకించి అమ్మవారికి బోనాలను అంగరంగ వైభవంగా సమర్పిస్తూ ఉంటారు. ఎంతో గణనీయంగా జరుపుకునే ఈ పండుగకు రాష్ట్రం అంతా కూడా ధూమ్ ధామ్ గా ముస్తాబవుతుందనే చెప్పాలి. అయితే అప్పటి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా అమ్మవారికి అదే పద్ధతిలో బోనాన్ని సమర్పిస్తూ వస్తున్నారు భక్తులు. అమ్మవారికి సమర్పించే బోనం అంటే భక్తులకి అంతటి నమ్మకం మరి. తెలంగాణ బోనాల్లో ప్రత్యేకమైనదిగా చెప్పుకునేది గోల్కొండలోని సమర్పించే మొట్టమొదటి బోనం. ఇక్కడి పండుగ హైదరాబాద్ లోని శుభారంభంగా చెప్తారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ప్రభుత్వం తరపున సమర్పించే మొట్టమొదటి బోనం గోల్కొండ అమ్మవారికే సమర్పిస్తారు. ఇది అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే మొట్టమొదటి బోనం. ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు, అలాగే ప్రభుత్వ అధికారులు అంతా కలిసి అమ్మవారికి విశేషమైన పూజలు నిర్వహిస్తారు. మరి అంత అంగరంగ వైభవంగా జరుపుకునే గోల్కొండ బోనాలను మనము కూడా కన్నులారా చూద్దాం రండి. అమ్మవారికి ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించే బోనాల వేడుకకు అంతా కూడా సిద్ధమైంది. గోల్కొండలో సమర్పించే మొట్టమొదటి బోనం కోసం అందరూ కూడా వేయి కలతో ఎదురు చూస్తున్నారు. ఇందులో ఈ సంవత్సరం ప్రత్యేకించి బంగారు బోనాన్ని కూడా ఇక్కడ గోల్కొండ అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఉత్సవ మూర్తులు కూడా ప్రతి ఏడాది సమర్పించే ఆయన మనతో ఉన్నారు. సో ఆయనతో కూడా మాట్లాడదాం మనం. సార్ నమస్తే. అమ్మవారి ఉత్సవ విగ్రహాలని మీరు ప్రతి ఏడాది సమర్పిస్తూ ఉంటారు. సో ఈ ఏడాది ఉత్సవాలు ఎలా చేస్తున్నారు? వాటి ఈ సంవత్సరము ఫస్ట్ పూజ బేస్తారం రావడానికి చాలా మంచి కార్యక్రమం ఉన్నది. ఈరోజు మేము చోటా బజార్ నుంచి అమ్మవారి విగ్రహం ఉంటుందో ఆ విగ్రహం దిగంబరి ఇంట్లో, పంతులు గారి ఇంట్లో నుంచి పూజ సమర్పించిన తర్వాత పల్లెకిలో పెట్టుకొని మేము అక్కడి నుంచి తీసుకొచ్చి ఫస్ట్ మెట్టు కాడ అమ్మవారికి జడితి ఇచ్చిన తర్వాతనే అమ్మవారు పైకి తీసుకొని వెళ్తాము. వెళ్ళిన తర్వాత 9 పూజలు దాకా అక్కడ అమ్మవారిని పెట్టి మేము పూజ చేస్తుంటాము. వైభవంగా చాలా ఆనందంగా పూజలు నడుస్తుంది. ఈరోజు 5:30 నుంచి భక్తులు చాలా సందడిగా ఉన్నది. మాకు చాలా ఆనందంగా ఉన్నది. ప్రతి ఏటా కూడా అమ్మవారికి సికింద్రాబాద్ లో మాత్రమే బంగారు బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు. కానీ ఈ ఏడాది ప్రత్యేకించి ఇక్కడ కూడా అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పిస్తున్నారు. ఎందుకని ఈ సంవత్సరం ప్రత్యేకించి సమర్పించడం జరుగుతోంది? ఈ సంవత్సరము మా శ్రీకాంత్ చారి అనే తమ్ముడు ఉన్నాడు. అతను అమ్మవారి కళలో వచ్చి అందరికీ బంగారు బోనం ఉన్నదని తెలుసుకుంది. అయితే ఆయన ఏం చేసిండంటే అమ్మవారికి బంగారు బోనం చేయాలని, సమర్పించాలని ఈరోజు రిసాలా బజార్ నుంచి తీసుకొచ్చి అమ్మవారికి బంగారు బోనము సమర్పించడానికి ఆయన చాలా ఎత్తున సహకరిస్తున్నాము. ఇప్పుడు ఎన్ని గంటలకి అమ్మవారికి మొట్టమొదటి బోనం సమర్పించబోతున్నారు? ఏర్పాట్లు అనేవి ఏ విధంగా ఉంటాయి? ఈరోజు మొట్టమొదటి బోనము మాది అమ్మవారికి ఆల్రెడీ ఎక్కిచ్చేసాము. ఇప్పుడు నజర్ బోనం చోటా బజార్ మన బంజరీ దర్వాజా నుంచి వస్తుంటుంది. అందరు భక్తులు అక్కడి నుంచి రిసాలా బజార్ నుంచి, చోటా బజార్ నుంచి, లంగరూరు నుంచి తొట్టెల కార్యక్రమం ఉంటుంది. అక్కడ పట్టు వస్త్రాలు మన మినిస్టర్ ద్వారా ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి చోటా బజార్కి వచ్చి అమ్మవారికి ఊరేగింపుగా తీసుకొచ్చి వస్తుంటాం. చూశారు కదా, అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధమైపోయారు. అయితే మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా బోనాల పండుగని జరుపుకుంటున్నారు,
వాళ్ళు పట్టు వస్త్రాలతో అమ్మకు బోనం సమర్పించుకోవడానికి అయితే గోల్కొండకు చేరుకున్నారు. వారి ఏమనుకుంటున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ, మీ పేరు? నమస్తే, నా పేరు పుణ్యవతి అండి. మాకు ఈ గుడికి రావడం చాలా ఫేమస్, చాలా ఇష్టం అండి. అందుకే గత కొన్ని సంవత్సరాల నుండి వస్తున్నాం ఇక్కడ. చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మవారి గోల్కొండ పొలం. అది ఈసారి అయితే ఫస్ట్ బోనానికి అందుకున్నాం మేము. చాలా సంతోషంగా ఉంది. అంటే మీరు బోనాలను సమర్పిస్తారా, లేదంటే ఎప్పుడు కూడా అంటే ఏ విధంగా చేసుకుంటారు బోనాలు? ఎప్పుడు వచ్చి కొంచెం పులిహోర ప్రసాదం చేసుకొని వచ్చి ఇచ్చేసి ఎక్కిచ్చేసి ప్రసాదం పంచేసి వెళ్తాము. ఈ సంవత్సరం అయితే వీళ్ళు బోనం చేస్తారని తొందర రమ్మంటే ఈరోజు పొద్దున్నే ఉదయాన్నే వచ్చినాం. ఎక్కువ సాయంత్రం వరకు ఫుల్ రష్, అసలు వీలు కాదు అసలు. ఇక్కడ మొట్టమొదటి బోనం ఎత్తుకున్న తర్వాత నెలంతా కూడా ప్రతి చోట సమర్పించుకుంటూ ఉంటారు. సో మీరు ఎన్ని చోట్ల ఇలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు? మాకు మొత్తం భాగ్యనగరం మహాకాళమ్మ టెంపుల్ దగ్గర, చార్మినార్ దగ్గర వెళ్తూనే ఉంటాం, దర్శనం చేసుకుంటాము. మొత్తం భాగ్యనగరం లాస్ట్ బోనాల రోజు మా ఇక్కడ మొత్తం అవుతాయి కదా భాగ్యనగరం, ఆ రోజు లాస్ట్కి ఆ రోజు ముగించుకుంటాం ఇక అన్ని. మీరు చెప్పండి, ఈ సంవత్సరం మీరు బోనం సమర్పించారని చెప్తున్నారు. అమ్మవారికి బోనం సమర్పించడం, మీ కోరిన కోరికలు నెరవేరాయా? అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మీ మీద ఎలా ఉన్నాయి? అందరికీ బోనాలు శుభాకాంక్షలు అండి. నేను ఫస్ట్ టైం అండి గోల్కొండ బోనం చేయడము. మా గురువు గోల్నాక సాయమ్మ, తను మొన్నని మా ఇంట్లో కళ్యాణం చేశాడు. మేము అనుకుంది, మా కోరిక నెరవేరింది. ఎల్లమ్మ లగ్గం చేస్తాను అనుకున్నాను ఇంట్లో. అమ్మవారికి మంచి కరుణ ఇచ్చింది మాకు. ఫస్ట్ టైం నేను గోల్కొండలో బోనం చేయడము. ఇంకా మళ్ళీ ఏడాది వరకు కూడా మళ్ళీ బోనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. చెప్పండి, ఇంట్లో మీరు మమ్మీ వాళ్ళు అందరూ కూడా బాగా పండగ వాతావరణం బాగా జరుపుకుంటూ ఉంటారు. మరి మీకు ఎలా అనిపిస్తుంది? బోనాల పండుగ గురించి నీకేం తెలుసు? బోనాల పండుగ అంటే నాకు ఎంజాయ్మెంట్, అది ఒక మాస్ అంటే చెప్పలేము. అది కూడా అమ్మవారు మనల్ని పిలిపించుకుంటేనే మనం వస్తాం. ఎంత దూరమైనా కానీ అమ్మవారి మహిమ లేని మనం అయితే రాలేము. వీఆర్ సో హ్యాపీ ఆషాఢ మాసం టు ఆల్. నువ్వు చెప్పమ్మా, నీ పేరు, నువ్వు ఎలా సెలబ్రేట్ చేసుకుంటావు? నీకు ఎలా ఉంది అమ్మవారిని దర్శించు? నా పేరు మనోజ్ఞ అండ్ లాస్ట్ ఇయర్ ఫ్రెండ్స్తో వచ్చిన, ఈ ఇయర్ పేరెంట్స్తో వచ్చిన. నేను ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఫుల్ ఎంజాయ్ ఉంటుంది. సో నా ఫ్రెండ్స్ అండ్ నా పేరెంట్స్ అందరితో కలిసి వచ్చిన. సో థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా అందరికీ బోనాలు పండుగ శుభాకాంక్షలు అని చెప్పండి. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. మనతో పాటు మరికొంతమంది భక్తులు ఉన్నారు. అమ్మవారికి వెండి బోనాన్ని సమర్పించుకోవడానికి అయితే వచ్చేసారు. వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? బోనము, వెండి బోనం సమర్పిస్తున్నారు, ఎందుకని? అమ్మవారికి ఇయర్ కంపల్సరీ ఇలా వేస్తాము. ఎప్పుడు మాకు మంచిగా వేస్తుంది. మేము ఇబ్రాహీం బాబు నుంచి వచ్చాము. మేము 14 years నుంచి చేస్తున్నామండి ఇక్కడ. ప్రతి సంవత్సరం వెండి బోనాన్ని సమర్పిస్తారా అమ్మవారికి? ఈ సంవత్సరం ప్రత్యేకంగా చేస్తారా? అలా ఏం లేదు, ఇయర్ కంపల్సరీ అన్నదే నార్మల్గా చేస్తాం. నార్మల్ బోనాల్లో ఇట్లా ప్రత్యేకంగా ఒక్కొక్కటి ఒక్కొక్క 1 year అలాగా ఇలా మొక్కుతాం, అలా చేసుకుంటాం మేము. అమ్మ మీరు చెప్పండి, ప్రత్యేకించి ఈ సంవత్సరం వెండి బోనం సమర్పించుకోవడానికి కారణం ఏంటి? ఏం లేదు, అమ్మవారు ఎప్పుడు మాకు మంచి చేస్తారు అట్లానే. సార్ మీరు చెప్పండి, అమ్మవారికి కుటుంబం సమేతంగా వచ్చి బోనాలు సమర్పిస్తున్నారు. సో ఏ విధంగా? తెలంగాణ ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని సంవత్సరానికి ఒకసారి గోల్కొండలోనే మొదలై గోల్కొండలోనే ముగియబడుతుంది. కాబట్టి గోల్కొండ ఇల్లమ్మకు ప్రతి సంవత్సరం ఆనందంతో మేము ఉంటున్నాం. కాబట్టి అమ్మవారు ఉంచుతుంది. కాబట్టి దమ్ము ధైర్యం మాకు ఉన్నది. కాబట్టి అమ్మవారి ఆశీర్వాదంతో బోనాలు సమర్పిస్తుంది. మీరు చెప్పండి, మీరు మంచిగా రెడీ అయ్యి వచ్చారు, మీ పేరెంట్స్తో కలిసి బోనం సమర్పించుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఎవ్రీ ఇయర్ చాలా మంచిగా బోనాలు చేసుకుంటూ మేము ఈసారి ప్రత్యేకంగా బొట్లు పెడదామని అనుకున్నాము. ఏదన్నా నమ్మితే బలంగా అవుతుంది అని చెప్పేసి ఈసారి ప్రత్యేకంగా బొట్లు పెడదామని అనుకున్నాము. మీరు చెప్పండి, కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడం, అది కూడా ప్రత్యేకించి వెండి బోనాన్ని సమర్పించుకోవడం ఎలా వచ్చింది? చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి దయ ఉంటే అన్ని ఉన్నట్టు. అమ్మవారు ఎట్లా చేయిస్తుంటే మేము అట్లా చేస్తున్నాం. మరి మీ తమ్ముడు మరదలతో కలిసి పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? చాలా హ్యాపీగా ఉంటుంది. చూసారు కదా, కుటుంబ సమేతంగా అందరూ కూడా అమ్మవారు కోరిన కోరికలను తీర్చినందుకు వెండి బోనాన్ని అయితే వాళ్ళు సమర్పించుకుంటున్నారు. అమ్మవారికి ఇంత భక్తి శ్రద్ధలతో మేము పూజలు చేసుకుంటాము. అమ్మవారు నిజంగా మాకు అండదండగా ఉంటది, మాకు అమ్మవారే బలం అని కూడా భక్తులు చెప్తున్నారు. తెల్లవారుజామునే లేచి తలంటు స్నానాలు చేసి పట్టు వస్త్రాలు కట్టుకొని అమ్మవారిని అందంగా అలంకరించుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలను సమర్పించుకుంటూ ఉంటారు. మరి మనతో పాటు కొంతమంది ఉన్నారు. అమ్మవారికి బోనం సమర్పించుకోవడానికి నిలువెత్తు అమ్మవారిని ఎంతో అందంగా ముస్తాబు చేసి, బోనాన్ని కూడా ఎంతో అందంగా ముస్తాబు చేసి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మరి వారి మాటలు అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఎప్పుడు వచ్చారు? బోనాన్ని ఎప్పుడు సిద్ధం చేశారు?
ముందుగా యావత్ తెలంగాణ శివశక్తులందరికీ శనార్థి అండి. మేము ఇవాళ మార్నింగ్ 7 o'clock వరకు ఇక్కడికి చేరుకున్నాము. అప్పటికి గేట్ ఓపెన్ కాలేదు, కానీ ప్లేస్ ఉంటుందో లేదో అని చెప్పి తొందరగా రావడం జరిగింది. ఇలా అమ్మవారిని రెడీ చేసాం. వచ్చి ప్రతి ఏటా గత 7-8 ఏళ్ల నుంచి రావడం జరుగుతుంది మేము గోల్కొండకి. అమ్మవారికి మాకు కొంచెం మొక్కిన మొక్కులు నెరవేరుస్తున్నాయి, అమ్మవారు నెరవేరుస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. వచ్చి అమ్మవారికి బోనం, ఇలాగే అమ్మవారి ఘటం ఊరేగింపు, అమ్మవారి విగ్రహం ఊరేగింపు చేసి కోట మీద ఉన్న అమ్మవారికి బోనం ఎక్కించడం జరుగుతుంది. గోల్కొండ అమ్మవారికి మొట్టమొదటి బోనాన్ని సమర్పిస్తారు, అది ఆనవాయితీగా వచ్చింది. అందులోనే ఈ సంవత్సరం అమ్మవారికి బంగారు బోనాన్ని కూడా సమర్పిస్తున్నారని తెలిసింది. దాని పట్ల మీ అభిప్రాయం ఏంటో? ఈ సంవత్సరం అనే కాదు, గత నాలుగేళ్ల నుంచి బంగారు బోనం అనేది సమర్పిస్తున్నారు. అలా ఆషాఢ మాసం అనేది మొదలవగానే, ఆషాఢ అమావాస్య వెళ్ళిపోగానే, ఫస్ట్ అమావాస్య తర్వాత బేస్తవారం వచ్చిన ఆదివారం వచ్చిన అమ్మవారు గోల్కొండ జగదాంబికకు తొలి బోనం వస్తుంది. అది కాకుండా మధ్యలో ఫస్ట్ మంగళవారమే వస్తే బాల్కంపేటలో అమ్మవారి ఎల్లమ్మ కళ్యాణం జరుగుతుంది. ఇది కాకుండా అమ్మవారికి అమ్మవారికి ఇక్కడ బోనాలు ఫస్ట్ స్టార్ట్ అవ్వడం అనేది అలనాటి నుంచి వస్తున్న ఆనవాయితీ. అలాగే ఆనవాయితీనే మేము నెరవేర్చడానికి ఇక్కడికి అమ్మవారికి బోనం సమర్పించడానికి వచ్చాము. జోగినీలుగా మీరు సమర్పించే బోనానికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. సో మీ తరపున అమ్మవారికి, అంటే అమ్మవారి దగ్గరికి వచ్చే భక్తులకు కానీ మీరు ఎలాంటి ఆశీస్సులు ఇస్తూ ఉంటారు? నేను ఆల్రెడీ మీకు ఇంతకు ముందు మీడియాలో చెప్పినట్టు, మేము జోగినీస్ కాదండి, మేము శివశక్తిస్ జోగినీస్ ఇద్దరు దేవుళ్ళకి సంబంధించిన వాళ్ళే. మేము శివశక్తులము. ఎవరైనా జోగినీస్ వచ్చినా, శివశక్తులు ఉన్నా, ఎవరున్నా గానీ భక్తులు అమ్మవారి దగ్గర చెంతకు వచ్చి ఏ మొక్కుకున్నా గానీ వాళ్ళ అనుకున్న మొక్కులు నెరవేర్చాలని అమ్మవారిని మేము కోరుకుంటాము. వాళ్ళు చల్లగుంటే మేము చల్లగుంటాం, మేము చల్లగుంటే వాళ్ళు చల్లగుంటారు, అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలని మేము ఆలోచిస్తాము. అలాగే గోల్కొండ అమ్మవారి జగదాంబిక మాకు, లోకులు, జనులందరికీ, తెలంగాణ ప్రజలందరి కోరికలను నెరవేర్చాలని కోరుకుంటాం. బోనాన్ని తయారు చేయడం అనేది అందరికి చేతకాని పని, కానీ ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాన్ని తయారు చేస్తారు. అసలు బోనం ఎలా తయారు చేస్తారు? బోనం అండి, అమ్మవారికి తలంటు స్నానం చేసుకున్న తర్వాత అమ్మవారికి ఫస్ట్ నైవేద్యం వండుతారు మాట్లాడకుండా. అమ్మవారికి మాట్లాడకుండా బోనానికి ఊదిచ్చి సున్నంతో అమ్మవారికి బొట్లు, పసుపు, కుంకుమ, సున్నం తోటి బోనాన్ని అలంకరించి, ఒక చెట్టు గాలి వస్తే చెట్టు ఎలా ఊగుతుందో అలా బోనం నడుస్తుంటేనే ఆకు ఊగేలాగా అలంకరణ అంత గాంభీర్యంగా కనిపించేలాగా బోనాన్ని అలంకరించుకొని అమ్మవారికి ప్రీతిపాత్రమైన పచ్చన్నము, పరమన్నము, గారెలు, బూరెలు, పచ్చగూర, అమ్మవారికి నచ్చిన 5 రకాల వంటలను తీసుకొని అది వండుకొని మేము ఇందులో ఎక్కించుకొని అమ్మవారికి కోట మీద ఉన్న అమ్మవారికి జగదాంబకి చేర్స్తామండి. అమ్మవారు ఈ భోజనాన్ని ఆరగించి, ఆమె కడుపు నిండా ఆరగించిన తర్వాత ఆమె మాకు చల్లని దీవెనార్తి ఇచ్చి మా పాడి పంట, ఇల్లు, పిల్లలు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ, లోకులందరూ బాగుండాలని చెప్పేసి మేము కోరుకుంటూ శివశక్తులం జోగినిలం చేసే బోనం ఇదండి. చూసారు కదా, అమ్మవారికి ఎంతో అంగరంగ వైభవంగా బోనాన్ని ముస్తాబు చేసి అమ్మవారికి సమర్పిస్తున్నారు శివశక్తులు. వారి ఆశీస్సులు ఎప్పుడు అందరికీ అందజేస్తూ ఉంటారు. అందరూ బాగు కోరే శివశక్తులు అమ్మవారికి ఈ రోజు ఎంతో అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో అందరూ బాగుంటాలనే సదుద్దేశంతో వాళ్ళు బోనం సమర్పించడం జరుగుతుంది. మరి అంత నిష్కల్మషమైన మనసు ఉన్న శివశక్తులు బాగుంటే అందరూ బాగుంటారు. సో వారికి కూడా బోనాలు పండుగ శుభాకాంక్షలు. గోల్కొండ ప్రాంతం అంతా కూడా అంగరంగ వైభవంగా ముస్తాబైందనే చెప్పాలి. ఇక్కడ మొట్టమొదటిగా సమర్పించే బోనం కోసం అందరూ కూడా వేయికలతో వెయిట్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ బోనాల పండుగ మొదలైన తర్వాతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బోనాల పండుగ జరుపుకుంటారు. మనతో పాటు పలు రకాలైన వేషధారులతో ఉన్న పోతురాజులు, అలాగే వేషధారులతో ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళు ఈ పండుగలో పాల్గొనడం ఎలా అనిపిస్తుందో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, చెప్పండి, మీరు అమ్మవారి బోనాల జాతరలో పాల్గొనడం, ఈ రకమైన వేషధారులు ఇదే ఫస్ట్ టైమా, ఎప్పుడు ఇలాగే వస్తుంటారు? ఇలా వస్తుంటే 10 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. నాకు ఇలా చేయడం చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అవన్నీ బాగుంటుంది. ఇలా ఎప్పుడు వస్తూ ఉంటానండి. ఇలాగే బాగుంది. అమ్మవారి గుడికి మొట్టమొదటి ఇక్కడ సమర్పిస్తూ ఉంటారు. సో మీకు ఎలాంటి అంటే ఎవరు ఈ కార్యక్రమాలు చేపట్టడానికి గైడెన్స్ ఇస్తుంటారు? మాకు అంతా రేవంత్ రెడ్డి గారు బాగా అనుమతిస్తారని మాకు వస్తాక బాగా చెప్తారండి, బాగుంటాయి. తగ్గట్టు ఇక్కడ అందరూ మనకి ఆగేసి బోకర్లో బాగుంటుందండి. చూసుకున్నట్లయితే మొత్తం కూడా శివ పార్వతుల వేషధారణలో అందరూ కూడా అంగరంగ వైభవంగా ముస్తాబు అయిందనే చెప్పాలి.
గోల్కొండ బోనాలు అన్ని సమర్పించుకోవడమే ఒక గొప్ప అంశంగా కూడా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవచ్చు. అదే విధంగా గోల్కొండ బోనాలు ఏవైతే సమర్పించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా బోనాల జాతర అనేది నిర్వహించుకుంటుంటారు. భక్తులు కూడా ఇక్కడే నైవేద్యం తయారు చేసి బోనాలు తయారు చేసి అమ్మకి సమర్పించుకోవడానికి రెడీ అయిపోయారు. అలాగే ఎంతో మంది భక్త సంద్రోహం అయితే ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఎంతో ఉల్లాసంగా అమ్మవారి జయ జయ నామస్మరణలతో ఆ డప్పుల సౌండ్లతో పోతరాజుల ఉత్సాహాలతో అలాగే ఈ వేషధారణలో కూడా మనకి ఎంతో కనుల పండుగగా కూడా గోల్కొండ ముస్తాబైందనే చెప్పుకోవచ్చు. అమ్మవారికి మేళ తాళాలతో డప్పులతో కూడా ఈ స్వాగతం పలుకుతున్నారు బోనాలు సమర్పించుకోవడానికి. మనతో కొంతమంది ఉన్నారు డప్పు వాయించే వాళ్ళు. సో వాళ్ళతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ ఉత్సవాలకి ప్రత్యేకించి? ఇది ఎన్నో సంవత్సరాలు? మేము గత 5 సంవత్సరాల నుంచి గోల్కొండ బోనాల ప్రారంభం రోజున ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. చాలా అంగరంగ వైభవంగా ఎంతో అద్భుతంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. భారత సాంస్కృతిక శాఖ గవర్నమెంట్ ద్వారా మేము ఇక్కడికి రావడం జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు? జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గ్రామం ఆత్మకూరు, దేకొండ పర్వతాలు, ఒగ్గుడోలు కళా బృందం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగ అనేది గోల్కొండలో మొదలైన తర్వాతే జరుపుకుంటారు. సో ప్రతి చోట కూడా మీరు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కడెక్కడ చేపట్టారు? అవునవును మేడం, ఫస్ట్ బోనం గోల్కొండలో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఉజ్జయిని, మాంకాల్కి, భాగ్యనగర్లో చాలా ప్లేస్లో మేము ఒగ్గుడోలు ప్రోగ్రామ్ నిర్వహిస్తుంటున్నాం. మా టీం ఒక 20 మెంబర్స్. ప్రతి సంవత్సరం మేము ఒక 1 మంత్ ఇక్కడే బోనాలు స్టార్ట్ అయితే 1 మంత్ ఇక్కడే ఉంటాం కంప్లీట్ అయ్యే వరకు. మరి మీకు ఏర్పాట్లు మీరు ఉండడానికి అవన్నీ ఎలా? భాషా సాంస్కృతిక శాఖ మామిడి హరికృష్ణ గారు మాకు లలితా కళా తోరణంలో ఒగ్గు రవాణా ఆధ్వర్యంలో సౌకర్యాలు ఉన్నాయి. చూసారు కదా. సో దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి అమ్మవారి బోనాల జాతరకైతే ఇక్కడ వాళ్ళు వచ్చి ఆడడం జరుగుతుంది. వింత వింత వేషధారణలో అలాగే డొవేల తాళాలతో డప్పులతో కూడా అందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి బోనాల జాతరలో పాల్గొనడం జరుగుతుంది. నెల మొత్తం కూడా ఇక్కడే స్టే చేసి అమ్మవారికి సంబంధించిన పూజా కార్యక్రమాలు, అమ్మవారికి సంబంధించిన పండుగ వాతావరణం అలాగే మేళ తాళాలు మధ్య అమ్మవారి ఊరేగింపుగా కూడా వాళ్ళు నెల రోజుల కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుందని చెప్తున్నారు. గోల్కొండ మొత్తం కూడా పండుగ వాతావరణం అయితే కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. మరి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు గోల్కొండకు చేరుకుంటున్నారు. మరి ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బందోబస్తుగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏర్పాట్లు ఎలా చేశారు, ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారు, ఇక్కడ కొంతమంది మనతో మాట్లాడడానికి ఉన్నారు. సార్ చెప్పండి శ్రీనివాస్ గారు, రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలైతే వస్తున్నారు భక్తులు బోనాలు సమర్పించుకోవడానికి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? జై కుమార. రాష్ట్ర ప్రజలందరికీ మొట్టమొదట తెలంగాణ రాష్ట్ర పండుగ అయినటువంటి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు సందుగారు శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిని. గోల్కొండ కుమ్మల తొలిబోన ఉత్సవ సమితి కమిటీ ద్వారా ఈరోజు అత్యంత వైభవంగా రాష్ట్రం నలుమూలల నుంచి మా కుమ్మర సంఘ ప్రజలందరూ కూడా ఇక్కడ చేరుకోవడం ఆనవాయితీగా అమ్మవారికి ఉదయాన్నే తెల్లవారుజామున 5 గంటలకు అమ్మవారికి నజర్ బోనం ఉంటుంది. అంటే ఎవరు చూడనప్పుడు బ్రహ్మముహూర్తంలో అమ్మవారికి మట్టి కుండలో తొలి బోనం సమర్పించేటువంటి సాంప్రదాయం ఆనవాయితీగా మేము ఇప్పటి వరకు కొనసాగిస్తూ వస్తున్నాం. మట్టి కుండల బోనము అంతా శ్రేయస్కరం. పంచభూతములతో ఇమిడీకృతమైనటువంటి మట్టిలో బోనం అమ్మవారికి శ్రేయస్కరం అని మన పురాణాలు శాస్త్రాలని కూడా చెప్తున్నాయి. అందులో నిదర్శనంగా ఈరోజు కలియుగ వెంకటేశ్వర స్వామి వారికి కూడా మట్టి పల్లెంలో స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు. ఆ స్వామి తలుచుకుంటే బంగారికి కుదవలేదు, అయినా కూడా మట్టి కుండలనే ప్రాధాన్యత. అదేవిధంగా పురి జగన్నాథ స్వామి వారికి కూడా చెప్పన్ భోగ్ ఉదయం సాయంత్రం కూడా మట్టి పాత్రలను సమర్పిస్తారు. ఈ మట్టి పాత్రలు ఏంటంటే పంచభూతములు ఏదైతే వాతావరణంకు అనుకూలంగా మట్టి పాత్ర తన అలా మారిపోతుంది అన్నమాట. అందులో భాగంగా ఈరోజు మేము 500 కళాకారులతోటి 1000 మందితో మా కుమ్మర సోదరులతోటి అమ్మవారికి మట్టి కుండలో విశేషంగా ఇక్కడ మీరు జోగినులు కనబడుతున్నారు. అమ్మవారి వేషధారణలు, పోతరాజులు, డోలు కళాకారులు, డప్పు కళాకారులు అందరి మధ్య ఒక శోభాయాత్రగా అమ్మవారికి మేము మట్టిలో తీసుకెళ్లేటువంటి బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తాం. అలాగే అధికారులు కూడా, ప్రభుత్వ అధికారులు కూడా వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు కావచ్చు, అమ్మవారికి బోనం సమర్పించుకోవడానికి వస్తారు. ఇప్పుడు మరి వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు, అలాగే మీ నుంచి ఎలాంటి సహకారం అందిస్తుంది? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది చాలా ఇంకా ప్రజల మధ్యలోకి వెళ్ళిందండి. మీ ద్వారా, మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా దేశంలో ప్రపంచంలో ఎక్కడున్నా మన తెలుగువారు ఈ యొక్క బోనాలను వీక్షించడం నిజంగా చాలా సంతోషకరం. మీ ద్వారా ఆనవాయితీగా చేస్తూ వస్తున్నాం, కానీ ఇప్పుడు మీ ద్వారా అందరికీ తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వము అమ్మవారికి పట్టు వస్త్రాలు మరియు డప్పు వాయిద్యాలు తొట్టెలతో ఊరేగింపుగా
రాష్ట్ర ప్రభుత్వ అధికారి అంటే దేవాదాయ శాఖ మంత్రి వారు మరి మిగతా మంత్రులందరూ కూడా లంగరోస్ ప్రాంతం నుంచి పాదయాత్రగా శోభాయాత్రను తీసుకొని వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారండి. అప్పటితో ఈ ఆషాఢ మాస బోనాల కార్యక్రమం ప్రారంభమవుతుంది. జై కుమార. అమ్మ మీరు చెప్పండి, జోగినీలుగా మీ పాత్ర ఎంతో ముఖ్యం. అమ్మవారికి ఎంతో పవిత్రంగా మీరు బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు. మీరు బోనాల జాతర గురించి గత 20 ఏళ్ళ నుంచి కూడా మేము రావడం జరుగుతుంది. నేను జోగిని అమూల్యమ్మ, నా పేరు బోనం అంటారు. ఇక్కడ గత 20 ఏళ్ళ నుంచి బోనం తీస్తున్నాం. మంచిగా అమ్మవారి ఫలితం అనేది, అమ్మవారి దయా కృప అనేది మంచిగా ఉంటుంది. ఇక్కడికి వచ్చే భక్తులకే కానీ ఎలాంటి ఏర్పాట్లు లేకుండా మంచిగా చూసుకుంటారు. పోయిన ఏడు కాకుండా ఈ ఏడుకి ఇంకా మంచిగా ఉంటాయని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా శివసత్తులకి జోగినీలకి ఖచ్చితంగా ఒక కమిటీ ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు గవర్నమెంట్కి తెలియజేస్తున్నా. చూసారు కదా, ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు నజరు బోనం సమర్పించడంతో గోల్కొండ బోనాలు మొదలయ్యాయి. అయితే ఇక్కడ మనకి ప్రత్యేక కార్యదర్శి అర్జున్ గారు కూడా ఉన్నారు. సో ఆయన మాటలు కూడా విందాం, ఏర్పాట్లు ఎలా చేస్తున్నారని. అర్జున్ గారు చెప్పండి. గోల్కొండ కుమ్మర్ల తొలి బోన ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శిగా కొల్లూరి అర్జున్. ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా గోల్కొండ బోనాల శుభాకాంక్షలు. కుమ్మరి బంధువులకు, ప్రత్యేకంగా కుమ్మరి బంధువులకు గోల్కొండ బోనాల శుభాకాంక్షలు. ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. చూడడానికి కన్నుల పండుగగా ఉంది. మార్నింగ్ నుంచి కూడా హెల్దీ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా అధికారులు కూడా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సో మీ తరపు నుంచి అధికారులు కావచ్చు, ఇప్పుడు వచ్చే ప్రభుత్వం తరపు నుంచి వచ్చే అధికారులు కావచ్చు, మీరు అందరూ కలిసి ఇప్పుడు మళ్ళీ బోనం అమ్మవారికి ఏ విధంగా సమర్పించారు? చాలా అంగరంగ వైభవంగా, అలాగే ముఖ్యంగా చెప్పడం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి బేతాల్ అనే ఈ నృత్య కళాకారులు, డప్పులు, అలాగే జోగిని పోతరాజులు, 501 బోనాలు, మళ్ళీ ఒగ్గు ప్రదర్శనలు, ఇవన్నీ నృత్య ఈ కళాకారులతోటి అంగరంగ వైభవంగా ఇంకా ముందుకు రాష్ట్ర ప్రభుత్వం మనకు గుర్తించి, కుమ్మర్లను గుర్తించి ఈ యొక్క పండుగని ఇంకా పెద్ద పండుగ వాతావరణంగా చేయవలసిందిగా కోరుతున్నాను. ఒక్క డిమాండ్ అండి, ఏదైతే కుమ్మర్లు అనాదిగా గ్రామ దేవత దగ్గర పూజలు నిర్వహిస్తూ అనాదిగా వస్తున్నాం. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, మమ్మల్ని కూడా గుర్తించి కుమ్మరులకు ఏదైతే బ్రాహ్మణులకు ఏదైతే ప్రాధాన్యత ఇస్తున్నారో అమ్మవారి దేవాలయాల మమ్మల్ని కూడా పూజలుగా నిర్వహించి మాకు కూడా జీతభత్యాలు ఇచ్చి మమ్మల్ని, మా కులాన్ని రాజకీయ పరంగా కూడా మేము ఇక్కడ కూడా మేము ఏ పదవి ఎవరిని ఆశించలేము, ఎవరిని కంట్రిబ్యూషన్గా ఎవరిని కూడా కాంట్రవర్సీగా ఉండము. అందరితో కలిసిమెలిసి ఉండేటువంటి మా యొక్క సామాజిక వర్గం కుమ్మర సామాజిక వర్గం. మమ్మల్ని ప్రభుత్వం గుర్తించి మమ్మల్ని అక్కడ పూజారులుగా నియమించాలని ప్రభుత్వాన్ని మేము రేవంత్ రెడ్డి గారిని మరి ప్రభుత్వాన్ని కోరుతున్నామండి మీ ద్వారా. ఇప్పుడు తుమ్ముకుంట అరుణ్ గారు మా సోదరులు. సార్ చెప్పండి, ఏర్పాట్లు అయితే అంగరంగ వైభవంగా ఉన్నాయి. సో అమ్మవారికి బోనాల పండుగ ఇలా ఈ విధంగా జరిపించుకోవడం మీకు ఎలా? తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా బోనాలు మొదలవుతాయంటేనే గోల్కొండలో 100 సంవత్సరాల చరిత్ర గల గోల్కొండ జగదాంబిక అమ్మవారు ఇక్కడ మా కార్వాన్ నుంచి లంగరోజ్ పరిసర ప్రాంతాల్లో గొప్ప హిందూ పండుగలో మొట్టమొదటి పండుగ బోనాలు. అది మొదలయ్యేది కూడా మా కార్వాన్లో లంగరోజ్ గోల్కొండ నుంచే. ఇక్కడ ప్రతి ఇంట్లో మహిళలు కానీ ఈ వచ్చే వర్షాకాలంలో గతంలో కొన్ని అంటువ్యాధుల వల్ల ప్రజలకి జరిగిన ఆపదని రాకుండా అప్పుడు పెద్దలు చేసిన ఆచారం పాటిస్తూ ఈరోజు కూడా బోనాలకి అమ్మకి బోనం వండి నైవేద్యం సమర్పించుకొని అమ్మ పిల్ల పాపలందరినీ చల్లగా పంటలు కూడా వచ్చే సమయం కాబట్టి ఈ గోల్కొండ అమ్మవారే మొదటి తెలంగాణలో అన్ని రాష్ట్రాన్ని చక్కగా ఉండాలని చెప్పి మా కార్వాన్ ప్రాంత ప్రజలు, అందులో కుమ్మరి నాయకులు వాళ్ళే వృత్తే కుండలు ఆ బోనం అమ్మకి సమర్పిస్తారంటే వాళ్ళ పాత్ర ఎంతో కీలకమైంది. అందులో మట్టి పాత్రలో వండి బోనం సమర్పించుకుంటాం. ఇది ఎంతో ప్రత్యేకత గల అమ్మవారమ్మ. కోరుకున్న అన్ని ఇచ్చే కొంగు బంగారం తల్లి మా గోల్కొండ జగదాంబిక అమ్మవారు. బోలో జగదాంబిక మాతాకి. చూసారు కదా,
తెల్లవారుజామున 4 గంటలకు మొదలైన బోనం నజర్ బోనాన్ని అమ్మవారికి అంటే ఎవరికి కనిపించకుండా అమ్మవారికి మొట్టమొదటి బోనాన్ని సమర్పిస్తారు. ఆ బోనం సమర్పించిన తర్వాత బోనాల వేడుక అనేది మొదలవుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేకించి ఇక్కడ ఎవరైతే కుమ్మరి సంఘం వారు ఉన్నారో 501 కుండలనైతే ఇక్కడ బోనాలనైతే తయారు చేసి 501 బోనాలనైతే సమర్పించడం జరుగుతుంది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి విశేషమైన వేషధారణలతో కొంతమంది ఇక్కడికి రావడం జరిగింది. డప్పు కళాకారులు కావచ్చు, అలాగే కొంతమంది శివపార్వతులు, అలాగే కొంతమంది వేషధారణలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి తెలంగాణ బోనాల పండుగ జాతరలో వాళ్ళు పాలు పంచుకోవడం. అదే విధంగా ఇప్పుడు ప్రభుత్వం తరపు నుంచి ఎవరైతే దేవాదాయ శాఖ మంత్రి ఉన్నారో ఆయన కూడా 12 గంటలకు వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మవారికి బోనం సమర్పించి అలాగే వాళ్ళు కూడా విశేషమైన పూజా కార్యక్రమాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే గోల్కొండ ప్రాంతం అంతా అంగరంగ వైభవంగా అమ్మవారికి మేళ తాళాలతో వేద మంత్రాలతో అమ్మవారి జై జై నామస్మరణలతో మారుమ్రోగుతుందనే చెప్పాలి. ఎక్కడ చూసినా పండుగ వాతావరణం. అలాగే ఒకప్పుడు అంటువ్యాధులు ప్రబలకుండా అమ్మవారు కాపాడాలి అని ఏదైతే మొక్కులు మొక్కుకొని చేశారో బోనాల పండుగని అప్పటి నుంచి సాంప్రదాయంగా వస్తున్న ఈ పండుగ ఇప్పటి వరకు కూడా కొనసాగిస్తూ అదే సాంప్రదాయాన్ని అందరూ కూడా ముందుకు తీసుకెళ్తూ పిల్ల పెద్దలు అందరూ కూడా అలాగే అటు జోగినీలు ఇటు పోతురాజులు శివశక్తులు అందరూ కూడా ఏకమయ్యి అందరూ కలిసికట్టుగా ఈ బోనాల జాతరనైతే గోల్కొండ ప్రాంతంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారనే చెప్పాలి. ఇది బోనాల జాతర సందడి. అమ్మవారికి తొలి బోనం సమర్పించిన దగ్గర నుంచి గోల్కొండ అయితే అంగరంగ వైభవంగా ధూమ్ ధామ్ గా కనిపిస్తుందనే చెప్పాలి. అయితే మనతో పాటు జోగిని ఉన్నారు. అమ్మవారికి విశేషంగా బోనాన్ని సమర్పించుకోవడానికి వచ్చారు. అమ్మ చెప్పండి, అమ్మవారికి బోనం సమర్పించుకోవడం అది కూడా గోల్కొండలో మొట్టమొదటిసారి ఎలా అనిపిస్తుంది? మేము బోడుప్పల్, నా పేరు జోగిని అనురాధ. నేను గత 20 సంవత్సరాలుగా అమ్మవారికి బోనం సమర్పిస్తున్నాను. అమ్మవారికి ఏటేటా వైభోగంగా ఇక్కడ ప్రభుత్వమైనా సరే ఇక్కడ ఎవరైతే ఉన్న గుడికి సంబంధించిన వాళ్ళు అన్ని సౌకర్యాలు చేస్తున్నారు. మాకు ఆనందంగా ఉంది. మళ్ళీ మా ప్రాణం ఉన్నంత వరకు అమ్మవారికి బోనాలు సమర్పిస్తూనే ఉంటాం. సర్వే జన సుఖినో భవంతో అంటూ మేము దీవిస్తూ అమ్మవారితో దీవెనలు అందుకుంటూ అందరినీ లోకం సస్యశ్యామలంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుతున్నాను, అమ్మవారిని కోరుకుంటున్నాను. అమ్మ ఇక్కడ మొదలైన బోనాలు నెలంతా కూడా విశేషంగా జరుపుకుంటూ ఉంటారు. ఇంకా మిగతా చోట్ల మీరు ఇంకెక్కడ బోనాలు సమర్పించబోతున్నారు? నేను గోల్కొండ, బల్కంపేట్, సికింద్రాబాద్, మళ్ళీ బోడుప్పల్, రామంతపూర్, అంబర్పేట్ వివిధ ప్రాంతాలలో కూడా ఊర్ల విలేజెస్లలో కూడా గట్కేసర్, భువనగిరి, నల్గొండ అవతల కూడా ముంబైలో కూడా ఎత్తుకుంటాను బోనాలు. శ్రావణ మాసం ఇవన్నీ ప్రతి సంవత్సరం పాటు ఈ బోనాలు అనేటివి జరుగుతూనే ఉంటాయి. ఈ ఆషాఢ మాసం అనే కాదు, ఆషాఢ మాసం మాత్రం హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలలో మనం చూస్తుంటాము. ఈ బోనాలు అత్యంత వైభోగంగా శివసత్తులు, గణాదులు, జోగినీలు ఆటపాటలతో ఆనందంగా అమ్మవారి బోనం ఎత్తుకొని నాట్యం వేస్తూ ఆనందంతో అమ్మవారికి అర్పిస్తుంటారు. కాబట్టి అందరూ చల్లగా ఉండాలనేసి మనస్ఫూర్తి కోరుతున్నాను. పొలిటికోస్ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ మళ్ళొకసారి బోనాల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మ. చూశారు కదా, జోగినీలు శివశక్తులు అందరూ కూడా భక్తులు రాష్ట్ర నలుమూలల దగ్గర నుంచి కూడా వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడం జరుగుతుంది. ప్రతి చోట కూడా మేళ తాళాలతో అమ్మవారి జై జై నామస్మరణాలతో ప్రతి ఒక్కరు కూడా బోనం సమర్పించుకోవడం కనులు విందుగా ఉందనే చెప్పుకోవచ్చు. చూశారు కదా, గోల్కొండ ప్రాంతం అంతా కూడా బోనాల సందడితో మారుమ్రోగుతుందనే చెప్పాలి. మేళ తాళాల మధ్య అలాగే డప్పు మోతలతో విశేషమైన వేషధారణలతో అమ్మవారికి ఘనంగా బోనాలను అయితే సమర్పిస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటలకి నజరు బోనం సమర్పించిన దగ్గర మొట్టమొదటి బోనం అయితే గోల్కొండ అమ్మవారికి సమర్పించడం జరిగింది. అప్పటి నుంచి బోనాల పండుగ జాతర అనేది మొదలయ్యింది. అలాగే ఈ రోజు 12 గంటలకి ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రులు, అలాగే కొంతమంది ప్రభుత్వ అధికారులు, అలాగే పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు వీరందరూ కలిసి కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించుకొని బోనాన్ని సమర్పించి అలాగే విశేషమైన పూజలు అమ్మవారికి నిర్వహిస్తారు. ఆ తర్వాత కూడా ఇంకా భక్త సంద్రోహం అనేది అందరూ ఈ రోజు బోనం గోల్కొండలో సమర్పిస్తారు. వారు కోరిన కోరికలు నెరవేరడానికి అందరూ కూడా అనుకున్న మొక్కులను చెల్లించుకుంటూ అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తారు. అదే విధంగా ఇక్కడ ఏవైతే మేళతాళాలు అలాగే విశేషమైన వేషధారణలు చూస్తున్నామో వారందరూ కూడా ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణ బోనాల జాతరలో పాల్గొనడం జరిగింది. అమ్మవారి మీద వాళ్ళకున్న భక్తి ఏ విధమైనది చెప్పడానికి రాష్ట్రాలతో సంబంధం లేదు అనేది ప్రతీకగా నిలుస్తుంది. అలాగే ఈ నెల రోజులు కూడా ఆషాఢ మాసం నెల రోజులు కూడా వాళ్ళు ఇక్కడే ఉండి అమ్మవారికి జరిగే ప్రతి చోట ఏవైతే గోల్కొండ, బల్కంపేట, సికింద్రాబాద్, చార్మినార్
చార్మినార్ వీళ్ళ ఇటు అన్ని వైపులా కూడా వారానికి వెళ్ళి వాళ్ళు ఈ నృత్య ప్రదర్శనలు అలాగే ఈ కళాకారులు అందరూ కూడా అమ్మవారి బోనాల జాతరలో పాల్గొనడం జరుగుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే గోల్కొండ ప్రాంతం అంతా కూడా అమ్మవారి జయ నామస్మరణలతో ధూమ్ ధామ్ గా బోనాల జాతరను అయితే జరుపుకుంటున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా విశేషమైన జన సందోహం అయితే వస్తుంది. మొత్తంగా ఈ మొత్తం ప్రజలని ఈ భక్తులని అమ్మవారి జయ నామస్మరణాలను వింటుంటే ఒక్కసారిగా మనసు పులకించిపోతుందనే చెప్పొచ్చు. గోల్కొండలో మొదలైన ఈ బోనాల జాతర ఈ నెలంతా కూడా ఇంతే ఆహ్లాదంగా ఇంతే ఉత్సాహంగా జరుపుకోవాలని కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ వెంకటేష్ తో రాణి, పొలిటికోస్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.